మూసీ పునర్జీవన ప్రాజెక్ట్ అంశంపై బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కమలం పార్టీ విమర్శలకు తమదైన శైలిలో సమాధానం చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూనే విపక్ష పార్టీలకు కౌంటర్ కూడా ఇచ్చారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పాలన, బీజేపీ తెచ్చిన నిధుల గురించి ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ క్రమంలో మూసీ నది అంశంపై స్పందిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం. 2 సార్లు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు, మెట్రో విస్తరణకు, గోదావరి జలాల తరలింపునకు, రీజనల్ రింగ్ రోడ్కు కేంద్రం నుంచి కిషన్ రెడ్డి అసలు ఎంత నిధులు తెస్తారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే మొత్తానికి ప్రజాపాలన వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రజలను ఉద్దేశిస్తూనే డైరెక్ట్ గా కౌంటర్స్ కూడా ఇస్తున్నారు ప్రతిపక్షాలకు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇటు విపక్షాలకు కౌంటర్స్ చాలా గట్టిగా ఇస్తున్నారు సీఎం రేవంత్. అసలు కిషన్ రెడ్డి కేంద్రం నుండి ఎంత నిధులు తెస్తారు అనేది డైరెక్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. దీనికి ఇటు కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్పే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇటు సవాళ్ళు ప్రతి సవాళ్ళు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్సెస్ కేంద్ర మంత్రి, ఇదే ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ బీజేపీలో నడుస్తోంది. గత కొంతకాలం నుంచి బీజేపీ రాష్ట్రానికి ఏం తెచ్చింది, ఎన్ని నిధులు ఇచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. ఒకవైపు సంవత్సరం అంటే ఏడాది విజయోత్సవాలు నిర్వహించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, కానీ బీజేపీ అది ఏడాది ఉత్సవాలు కాదు, నయవంచన ఉత్సవాలు అంటూ కూడా ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఖచ్చితంగా 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలు నయవంచన చేసింది, ప్రజలను భారీగా మోసం చేసింది అంటూ కూడా బీజేపీ ఒకవైపు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మూసి కావచ్చు, హైడ్రా కావచ్చు, అట్లనే ఇటు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాలలో కూడా బీజేపీ పార్టీ తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తుంది, విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానాలు చెప్పమని అడుగుతోంది బీజేపీకి. గత 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఎక్కడ ఉన్నాయి, ఎవరికి ఇచ్చారు? గత కేసీఆర్ 7 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పులపాలు చేసి వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. ఆ 7 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ ఆర్థిక సమానత్వాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం పైన ఇట్లాంటి కామెంట్లు చేయడం మంచిది కాదనేది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది. ఇప్పటికే మూసి పునర్జీవం కావచ్చు, హైడ్రా కావచ్చు, అట్లనే రింగ్ రోడ్లు కావచ్చు, ఇట్లాంటి ప్రతి పథకంలో కూడా కేంద్ర బీజేపీ పాత్ర ఏంటి, ఎన్ని నిధులు రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు? ప్రజాపాలనలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇటు జ్యోతిరావు పూలే భవన్లో కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ భవన్లో కావచ్చు, ఇటు గాంధీ భవన్లో కావచ్చు, ప్రతి జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తుంది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది. పాలన ఎట్లా కొనసాగుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రజలు ఏ విధంగా ప్రజా పరిపాలన అందుతుంది అనే దాని మీద ఎప్పటికప్పుడు ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటుంది, అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏడాది పాలన కాదు, ఏడాది నయవంచన పాలన అనడం సరైంది కాదంటూ కూడా ధీటుగా బీజేపీ నేతలకు చెప్తున్నటువంటి ఒకవైపు నేపథ్యం ఉంది. ఇటు రాష్ట్రంలో ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధికి ఈ ఏడాదిలో ఎంత నిధులు తీసుకొచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి అనేది సీఎం నేరుగా కేంద్ర మంత్రిని అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. 25 ఏళ్లుగా హైదరాబాద్ నగరం కిషన్ రెడ్డిని మోస్తోంది, ప్రజలు మోస్తున్నారు. ఆయన కిషన్ రెడ్డి గెలిచిన అంబర్పేట కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నది అనేది కూడా డైరెక్ట్గా ఆయన పైన ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా
ఖచ్చితంగా 10 ఏళ్ల మోడీ పాలన పైన చర్చకు సిద్ధం, ఎక్కడికి రమ్మంటారో చెప్పని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కాదు మంత్రులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా మోడీ పాలన పైన ఖచ్చితంగా చర్చకు సిద్ధం, ఎక్కడికి రమ్మంటారో అనేది కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రి, ఇట్లా సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య రాష్ట్రం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. నిజానికి మూసి ప్రక్షాళన కావచ్చు, హైడ్రా కావచ్చు, అట్లనే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ప్రవేశం పెట్టిన 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నటువంటి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇటు ఏడాది పాలన పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎక్కడ దాకా తీసుకెళ్తాయనేది అయితే చూడాలి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.